विबिहार पाठशाला के छात्र छात्राओं को शुभोदय। आज हम इस कक्षा में हिंदी व्याकरणांश में क्रिया के बारे में पढ़ेंगे। क्रिया आपको मालूम है अंग्रेजी में वर्ब कहते हैं। क्रिया की परिभाषा क्या है, क्रिया किसे कहते हैं? देखिए, किसी काम का होना या करना प्रकट करने वाले शब्दों को क्रिया कहते हैं। किसी काम का होना या करना प्रकट करने वाले शब्दों को क्रिया कहते हैं। అంటే ఏంటి? ఏదైనా ఒక పని జరగడం, किसी काम का होना ఏదైనా ఒక పని జరగడం, లేకపోతే కర్ణ అంటే డూయింగ్ చేయడం తెలిపేటువంటి పదాలను మనం ఏమంటాము? క్రియ అని అంటాము। क्रिया की परिभाषा क्या है? किसी काम का होना या करना प्रकट करने वाले शब्दों को क्रिया कहते हैं। उदाहरण क्या है? पढ़ना, लिखना, खेलना। यह तो सामान्य रूप है। सामान्य रूपంలో క్రియలు పడనా, లిఖనా, కేల్నా, గానా, ఆనా, ఉడ్నా ఇవన్నీ కూడా సామాన్య రూపం చెందినటువంటి క్రియలు। verbs are expresses an action। ओके, सो किसी काम का होना या करना प्रकट करने वाले शब्दों को क्रिया कहते हैं। देखिए, क्रिया दो प्रकार के हैं। क्रिया कितने प्रकार के हैं? दो प्रकार के हैं। वे क्या है? सकर्मक क्रिया, अकर्मक क्रिया। सकर्मक क्रिया माने अंग्रेजी में ट्रांसिटिव वर्ब कहते हैं। अकर्मक क्रिया माने इंट्रांसिटिव वर्ब कहते हैं। सकर्मक क्रिया किसे कहते हैं? अकर्मक क्रिया किसे कहते हैं? सकर्मक क्रिया माने क्रिया का फल कर्म पर पड़े। ध्यान से सुनिए, क्रिया का फल कर्म पर पड़े उसे सकर्मक क्रिया कहते हैं। अकर्मक क्रिया माने क्रिया का फल कर्ता पर पड़े उसे अकर्मक क्रिया कहते हैं। उदाहरण देखिए, यहाँ एक उदाहरण दिया गया है। राम ने पाठ पढ़ा, రాముడు పాఠము చదివెను। మరి यहाँ పడా క్రియ, పడా క్రియ, చదివెను ఏమి చదివెను? చదవడం అనేటువంటిది క్రియ, చదవడం అనేటువంటిది జరిగింది। మరి దానికి ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అంటే కర్మ। ఏమి చదివాను? పాఠము చదివాను। ఇక్కడ మనకు కర్మ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది కాబట్టి ఈ క్రియను ఏమంటాము? सकर्मक क्रिया అని పిలుస్తాము। మరి మరొక ఉదాహరణ చూడండి, అనదర్ ఎగ్జాంపుల్। राम ने रावण को मारा। राम ने रावण को मारा। రాముడు రావణాసురుణ్ణి చంపెను। మారా అనేటువంటిది క్రియ, రాముడు చంపెను। ఎవరిని చంపెను? మరి చంపడం అనేటువంటిది ఒక క్రియ, ఒక పని జరిగింది। ఎవరిని చంపెను? దట్ ఈజ్ అ ఆబ్జెక్ట్। ఎవరిని? రావణాసురుణ్ణి చంపెను। మరి రావణ్ అనేటువంటిది ఒక ఆబ్జెక్ట్। మరి ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ మారా అనేటువంటి క్రియ सकर्मक क्रिया। ध्यान से सुने छात्र छात्राएं, क्रिया दो प्रकार के होते हैं। एक है सकर्मक क्रिया, वी कॉल इन इंग्लिश ट्रांसिटिव वर्ब అంటాం। ट्रांसिटिव वर्ब। మరి सकर्मक क्रिया అనే క్రియ దేన్ని అంటాము? క్రియా కా ఫల్ కర్మ పర్ పడే, అంటే ఆ క్రియకు చేసినటువంటి జరిగినటువంటి పనికి ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటే దాన్ని सकर्मक క్రియ అని అంటాము। లిఖనా అనేటువంటిది ఉంది। ఫర్ ఎగ్జాంపుల్ లిఖనా యా లిఖతా। లిఖనా అనేటువంటిది సామాన్య రూపం। మరి ఆ సామాన్య రూపం కాళ్ళలోకి తీసుకుని వెళ్తే లిఖా అంటాము, లిఖతా అంటాము, లిఖేగా అంటాము। అకార్డింగ్ టు టెన్సెస్ వి సే దట్। మరి సామాన్య రూపంలోనే మనం కనుక చూస్తే లిఖనా అనేటువంటి పదాన్ని మనం వర్తమాన కాలంలో లిఖతా అంటాం। యూ జస్ట్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ దట్ వెర్బ్। మరి सकर्मक క్రియ అయి ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆ క్రియకు కర్మ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉండాలి। క్యా
लिखता है क्या लिखता है అన్నప్పుడు ప్రశ్నకు ఏదో ఒక ఆబ్జెక్ట్ ఏదో ఒక సమాధానం అనేటువంటిది మనకు వస్తుంది కాబట్టి కహానీ లిఖతా హై పాఠ లిఖతా హై రచన లిఖతా హై इस प्रकार అంటే మనము క్రియ పైన క్యా అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు మనకు సమాధానం కనుక వస్తే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కనుక మనకు వస్తూ ఉంటే దాన్ని మనము సకర్మక క్రియ అని పిలుస్తాము क्रिया दो प्रकार के हैं पहला है सकर्मक क्रिया सकर्मक क्रिया దేన్ని అంటారు అనంటే క్రియా కా ఫల్ కర్మ పర్ పడే మరి క్రియ చేసేటువంటి క్రియలో జరిగినటువంటి పని కర్మ పైన పడుతుంది ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది దాన్ని మనం సకర్మక క్రియ అని పిలుస్తాము మరి వాక్యం లేకుండా కూడా క్రియను మనము సకర్మక క్రియ ఆర్ అకర్మక క్రియ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు వాక్యంతో పని లేదు మరి చూడండి ఇక్కడ లిఖనా అనేటువంటి సామాన్య రూపం రాశాను యూ జస్ట్ టేక్ ఇన్ టెన్సెస్లో తీసుకున్నప్పుడు మీరు ప్రశ్న వేయగానే వర్తమాన కాలంలో తీసుకోండి లిఖతా అన్నారు క్యా లిఖతా హై రచన లిఖతా హై పాఠ లిఖతా హై సమాధానం ఏదో ఒక ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉంది అలా ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాము సకర్మక క్రియ అని అంటాము खेलता खेलता क्या खेलता है खेलना అనేటువంటిది సామాన్య రూపము మరి దాన్ని వర్తమాన కాలంలో తీసుకోండి కేల్తా ప్రశ్నించండి వాక్యం లేకుండానే క్రియ పైన ప్రశ్న అడగగానే మీకు సమాధానం ఆబ్జెక్ట్ రూపంలో వస్తుంది దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ సకర్మక క్రియ అని అంటాం क्या खेलता है फुटबॉल खेलता है क्रिकेट खेलता है वॉलीबॉल खेलता है इस प्रकार ఒక క్రియను సకర్మక క్రియ ఆర్ అకర్మక క్రియ అని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనము క్రియ పైన ప్రశ్న అడిగినప్పుడు మనకి ఏదో ఒక ఆబ్జెక్ట్ ప్రశ్న అంటే క్యా అనే ప్రశ్న అడిగినప్పుడు ఏదో ఒక ఆబ్జెక్టివ్ మనకు వచ్చినప్పుడు ఆ ఆబ్జెక్టివ్ మీన్స్ కర్మ ఏదో ఒక కర్మ ఆన్సర్ వచ్చినప్పుడు దాన్ని మనం సకర్మక క్రియ అని పిలుస్తాము ఆన్సర్ రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ సోనా అనేటువంటిది నాట్ గోల్డ్ సోనా మీన్స్ యూ టేక్ స్లీప్ సోనా అర్థం స్లీప్ అని మీనింగ్ వస్తుంది అండ్ ఆల్సో అనదర్ మీనింగ్ ఇస్ దేర్ వెర్బ్ ఇఫ్ యూ గో ఇన్ వెర్బ్ మరి క్రియలోకి వెళ్తే సోనా అంటే స్లీప్ రైట్ మరి అది సామాన్య రూపం వర్తమాన కాలంలోకి తీసుకోండి సోనా అంటే సోదా ఓకే యు టేక్ సోదా మరి సోదా అంటే ఏంటి నిద్రపోతూ ఉండడం రైట్ ఇప్పుడు ప్రశ్నించండి క్యా సోతా హై ఫర్ ఎగ్జాంపుల్ రామ్ పలంగ్ పర్ సోతా హై రాముడు పలంగ్ అంటే మంచం పైన నిద్రపోతూ ఉన్నాడు ఆ సోతా అనేటువంటిది సకర్మక క్రియ ఆర్ అకర్మక క్రియ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చెప్పాను నేను క్రియ పైన ప్రశ్నను అడగను సోతా క్యా సోతా హై అని ప్రశ్నించినప్పుడు మీకు ఇక్కడ సమాధానం ఏమిటి నిద్రపోవడం అనేటువంటి దానికి సమాధానము యూ కాంట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్ యూ కాంట్ సే ఎనీ ఆబ్జెక్ట్ టు దట్ అంటే కర్మ అనేటువంటిది ఆబ్జెక్ట్ అనేటువంటిది లేదు సో సచ్ టైప్ ఆఫ్ వర్బ్స్ వి కాల్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే అకర్మక క్రియ इट्स इजी टू फाइंड आउट क्रिया दो प्रकार के हैं एक है सकर्मक क्रिया दूसरा है अकर्मक क्रिया ट्रांसिटिव वर्ब इंट्रांसिटिव वर्ब మరి సకర్మక క్రియనా అకర్మక క్రియనా అని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఏం చేయాలి ఆ ఉన్న క్రియ పైన క్యా అనేటువంటి ప్రశ్నను అడగడం వలన మీకు ఆబ్జెక్ట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ సమాధానం కనుక వస్తే అది సకర్మక క్రియ ఆబ్జెక్ట్ సమాధానం రాకపోతే అది అకర్మక క్రియ ఖాతా ఖానా ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ ఎగ్జాంపుల్ ఖానా సామాన్య రూపం వర్తమాన కాలంలో తీసుకోండి ఖాతా క్యా ఖాతా హై అన్నప్పుడు ఏం తింటున్నాడు ఐస్ క్రీమ్ ఖాతా హై ఖానా ఖాతా హై కుచ్ బి ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఏబుల్ టు సే మనం చెప్పగలుగుతున్నాం ఆబ్జెక్ట్ అలా ప్రశ్నించగానే
వెర్బ్ ఒక్కటే ఉంది, వాక్యంతో పని లేదు. ఒక వెర్బ్ మీద ప్రశ్న వేయడం వల్లనే మనం తెలుసుకోగలం అది సకర్మక క్రియనా లేదా అకర్మక క్రియ. వాక్యంతో పని లేదు. బట్ యూ షుడ్ ఆస్క్ క్వశ్చన్ ఆన్ వెర్బ్. వాట్ దట్ క్వశ్చన్? వాట్ అంటే ఇసే క్యా. మరి క్యా అని అడుగుతాము, అదేవిధంగా కొన్ని సందర్భాల్లో ఇసే అని కూడా అడుగుతాము. రిమెంబర్, if you want to know that verb transitive or intransitive, you should ask a question on verb kya, means what. Okay, next देखिए सकर्मक अकर्मक क्रिया और जो उदाहरण मैं समझता हूँ कि आपको मालूम हो गया है. आप एक बार पुस्तक खोलकर, अपनी पुस्तक खोलकर क्रिया की परिभाषा, क्रिया के प्रकार और जो उदाहरण है इनको लिख लीजिए. छात्र छात्राएं, मैं समझता हूं कि आप समझ गए हैं. अकर्मक क्रिया माने क्रिया का फल कर्ता पर पड़े उसे अकर्मक क्रिया कहते हैं. రామ్ సోతా హై, రాము నిద్రపోతున్నాడు అంటే నిద్రపోవడం అనేటువంటి పని ఎవరు చేస్తున్నారు? కర్త. కర్త అంటే ఎవరు? రామ్. అంటే క్రియ చేసే పని కర్త పైన పడితే అది అకర్మక క్రియ. క్రియ చేసే పని कर्म पॉइंट पढ़ते अदि सकर्मक क्रिया। ठीक है, यहाँ देखिए, यहाँ आपको दिया गया है अकारांत, अकारांत धातु क्रियाएं, अकारांत धातु क्रियाएं। మరి అకారాంత ధాతు క్రియలు, ధాతు క్రియాएं అంటే ఏంటి? మెయిన్ వర్బ్స్, మూల క్రియలు అని అంటాం. అంటే ఆ మూల క్రియలు ఏ కాలానికి చెందినటువంటివి కావు. ఈ మూల క్రియలు అనేటువంటివి ఏ కాలానికి చెందినటువంటివి కావు, మెయిన్ వర్బ్స్. ఆ మూల క్రియలను మనం ఏం చేస్తాము? ఆ మూల క్రియలతో మనకు కావాల్సినటువంటి కాలంలోకి, అది పాస్ట్ కావచ్చు, ప్రెజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, అందులోకి మనము మార్చుకుంటాము. ఏ విధంగా మారుతుంది? మూల క్రియలను మరి భూతకాలంలో ఎలా రాస్తాము, వర్తమాన కాలంలో ఎలా రాస్తాము, భవిష్యత్ కాలంలో ఎలా రాస్తాము, ఎలా మారుతుందో చూడండి. దీనికి ధాతు క్రియ, ఇక్కడ తీసుకున్నటువంటి ధాతు క్రియలన్నీ కూడా అకారాంత, అకారాంత ధాతు క్రియలు. ఓకే, అకారాంత ధాతు క్రియలు అంటే చూడండి, పడ్, లిక్, కేల్, బైట్, చల్, దేక్, ఉట్, సున్ అన్ని అకారాంత. ఓకే, అకారాంత అంటే ఆ ప్రొనౌన్సియేషన్, ఆ ఉచ్చారణ అకారాంతతో ఉండిపోతుంది. ఓకే, పడ్, మరి ఈ పడ్ అనేటువంటి ధాతు క్రియను సామాన్య భూతకాలంలో అంటే పాస్ట్ టెన్స్లోనే సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్సే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎలా రాస్తాం మనం? పడ్ అనేటువంటి ధాతువుకి దీర్ఘాన్ని కనుక జోడిస్తే, दीर्घ जोड़ने से क्या बनता है? पढ़ा। लिख, दीर्घ जोड़ने से लिखा। खेल, दीर्घ जोड़ने से खेला। बैठ, दीर्घ जोड़ने से बैठा। चल, दीर्घ जोड़ने से चला। देख, दीर्घ जोड़ने से देखा। उठ, दीर्घ जोड़ने से उठा। सुन, दीर्घ जोड़ने से सुना. It's so easy, it's so easy to write. Whichever now we are discussing that all పుంలింగ ఏకవచనకి క్రియాయే. గుర్తుపెట్టుకోండి, మనము ధాతు క్రియలను ఏవైతే అకారాంత ధాతు క్రియలు అక్కడ చూస్తూ ఉన్నామో వాటిల్ని సింపుల్ పాస్ట్లో రాస్తున్నాము. సింపుల్ పాస్ట్లో పుంలింగ ఏకవచనంలో తీసుకొని రాస్తున్నాము. ओके, इट्स पुंलिंग ఏకవచన రూప है. उसी प्रकार అదే విధంగా పడ అనేటువంటి ధాతు, లిక్, ఖేల్, బైట్, చల్, దేక్, ఉట్, సున్ ఈ ధాతు క్రియలు, అకారాంత ధాతు క్రియలు వర్తమాన కాలంలోకి ఎలా మారుతాయి చూడండి. ధాతు క్రియలు పడ్ ప్లస్ తా,
जोड़ने से पढ़ता, लिख प्लस था लिखता, खेल प्लस था खेलता, बैठ प्लस था बैठता, चल ता जोड़ने से चलता, देख ता जोड़ने से देखता, उठ ता जोड़ने से उठता, सुन ता जोड़ने से सुनता। इस प्रकार सामान्य वर्तमान काल हम लिख सकते हैं। ध्यान दीजिए, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పేటువంటి క్రియలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పుంలింగ్ ఏకవచనకి క్రియాయే हैं। మనము పుంలింగ్ లో ఏకవచనంలో తీసుకొని రాస్తున్నాము। ఓకే రైట్, నెక్స్ట్ మరి అదే ధాతు క్రియలు పढ़ लिख खेल बैठ चल देख उठ सुन అవే ధాతు క్రియలు తీసుకొని సామాన్య భవిష్యత్ కాలంలో ఎలా రాస్తారు? ఇక్కడ సామాన్య భూతకాలు తెలుసుకున్నాము, అంటే సింపుల్ పాస్ట్ తెలుసుకున్నాము, సింపుల్ ప్రెజెంట్ తెలుసుకున్నాము, నా సింపుల్ ఫ్యూచర్ అంటే సామాన్య భవిష్యత్ కాలంలో ఆ క్రియలను అకారాంత ధాతు క్రియలను ఏ విధంగా పుంలింగ ఏకవచనంలో ఎలా రాస్తారు? पढ़ एगा जोड़ने से पढ़ेगा, लिख एगा जोड़ने से लिखेगा, खेल एगा जोड़ने से खेलेगा, बैठ एगा जोड़ने से बैठेगा, चल एगा जोड़ने से चलेगा, देख एगा जोड़ने से देखेगा, उठ एगा जोड़ने से उठेगा, सुन एगा जोड़ने से सुनेगा। छात्र छात्राएं देखिए, बहुत आसान है, आप समझने की कोशिश कीजिए, ठीक है। फिर और एक बार देखिए, धातु क्रियाएं जो हैं अकारांत धातु क्रियाएं, उन धातु क्रियाओं को हम सामान्य भूतकाल में, सामान्य वर्तमान काल में, सामान्य भविष्यत काल में जो पुंलिंग एकवचन में हम लिख रहे हैं, మనము ఆ ధాతు క్రియలను సింపుల్ పాస్ట్ లోను, సింపుల్ ప్రెజెంట్ లోను, సింపుల్ ఫ్యూచర్ లోను ఏ లింగ వచనంలో రాస్తున్నాము? పుంలింగ ఏకవచనంలో రాస్తూ ఉన్నాము। ठीक है, आपको मालूम हो गया है। अब हम वाक्य बनाएंगे। वाक्य बनाने से पहले आप अपनी पुस्तक खोलकर एक बार इनको लिख लीजिए। लिखिए, छात्र छात्राएं अब हम वाक्य बनाएंगे। वी मेक सेंटेंसेस फ्रेम చేద్దాము। మరి బిఫోర్ గోయింగ్ టు దట్ వి టేక్ సంజ్ఞ। మనం సెంటెన్సెస్ స్టార్ట్ చేయడానికి ముందుగా సంజ్ఞ తీసుకున్నాం। సంజ్ఞ అంటే ఏంటి? పేర్లు, ఓన్లీ నేమ్స్। వి టేక్ names, okay, see we take సీత అనే సంజ్ఞ తీసుకున్నాను నేను। సీత అనే సంజ్ఞను తీసుకొని ఇప్పుడు నేను సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి ఒక వాక్యం, ఇక్కడ ఇచ్చినటువంటి ధాతు క్రియలు ఏవైతే ఉన్నాయో అటువంటి ధాతు క్రియలలో క్రియను తీసుకొని సింపుల్ పాస్ట్లో ఒక సెంటెన్స్ని నేను రాయాలని అనుకుంటున్నాను। మరి రాసేటప్పుడు ఎలా రాయాలి? ఓకే, సంజ్ఞను తీసుకున్నాను నేను, ఒక పేరు తీసుకున్నాను, ఇక్కడ ఉన్న క్రియను తీసుకొని ఒక సెంటెన్స్ నేను రాయాలి। ఎలా రాయాలి? సో సంజ్ఞ మరి సీత సంజ్ఞనే కదా పేరు, ఓకే సీత। ఇప్పుడు సీత పాఠము చదివింది, సీత పాఠము చదివింది, ఇది నేను రాయాల్సినటువంటిది, అంటే పాస్ట్ టెన్స్ చదివేసాను। మరి దీన్ని రాయాలి అనుకున్నప్పుడు నీకు తెలిసినటువంటి క్రియ ఏంటి? పాస్ట్ టెన్స్లో పడ అనేటువంటిది నీకు తెలుసు, ఓకే। సామాన్య భూతకాల్లో పడ అనేటువంటి ధాతు క్రియను పుంలింగ ఏకవచనంలో మారిస్తే ఏం రాస్తాము? పడ అని రాస్తాము। యు నో దట్, ఓన్లీ యు నో దట్, పడ, ఓకే। నా సీతా పాఠం చదివింది। ఇక్కడ భూతకాలంలో పాస్ట్ టెన్స్లో రాసేటప్పుడు మీకు క్రియ యొక్క రెండు రూపాలు చెప్పాను నేను। ఒకటి సకర్మక క్రియ,
అకర్మక క్రియ. ఈ రెండిటిపైన అవగాహన ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఒక పాస్ట్ టెన్స్ సెంటెన్స్ రాయాలి అని అంటే ఖచ్చితంగా మీకు సకర్మక క్రియ అంటే ఏమిటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అకర్మక క్రియ అంటే ఏమిటి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేటువంటి నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలి. మరి అక్కడ ఇచ్చినటువంటి క్రియ ఎందుకని ఉండాలి అంటే, మరి సకర్మక క్రియ అయితే ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే కర్తతో పాటు నే ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాస్ట్ టెన్స్లో ఒక వాక్యం రాసేటప్పుడు ముందు క్రియ ఏదైతే ఉందో ఆ క్రియ సకర్మక అకర్మక తెలుసుకొని సకర్మక క్రియ కనుక అయితే కర్తతో పాటు నే రాయాల్సి ఉంటుంది. అకర్మక క్రియ అయితే కర్తతో పాటు నే రాయాల్సినటువంటి అవసరం ఉండదు, లేదు. మరి మనం ఇక్కడ తీసుకున్నటువంటి క్రియ ఏంటి, పడ అనేటువంటిది ధాతు ఆకారం జోడనేసే పడ. మరి ఐ సెడ్ టు యూ, మరి సకర్మక క్రియను ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పాను. ఐ సెడ్ టు ఆస్క్ క్వశ్చన్ వాట్ ఆన్ వర్బ్. क्या पढ़ा? Are you getting any answer? क्या पढ़ा? पाठ पढ़ा. అంటే ఇక్కడ మీకు సమాధానం అనేటువంటిది వస్తుంది. అలా సమాధానం అనేటువంటిది వచ్చినప్పుడు అది ఏమవుతుంది, సకర్మక క్రియ అవుతుంది. ఐ సెడ్ బిఫోర్ ఓన్లీ టు యూ, క్రియ సకర్మక క్రియ అకర్మక క్రియ తెలుసుకోవడానికి వాక్యంతో పని లేదని చెప్పాను. వాక్యంతో పని లేదు. క్రియ పైన నేరుగా ప్రశ్నించండి. మీకు జనరల్గా ఎనీ ఆబ్జెక్ట్ ఏదో ఒక సమాధానం వచ్చినప్పుడు అది ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సకర్మక క్రియ. సమాధానం రావడం లేదు, మీరు వేసినటువంటి ప్రశ్నకు సమాధానం రానప్పుడు అది అకర్మక క్రియ అని ఈజీగా తెలుసుకోవచ్చు. మరి క్యా పడా అన్నప్పుడు యు ఆర్ గెటింగ్ సమ్ ఆన్సర్. సో దట్ పడా వెర్బ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే సకర్మక క్రియ. సకర్మక క్రియ అయినప్పుడు మొదటగా మీరు ఏం చేయాలి, కర్తతో పాటు నే ఉపయోగించాలి. సీతానే, మరి కర్త అంటే సబ్జెక్టే కదా, మొదట ఉన్నటువంటి పదమే కదా. మరి ఇక్కడ సీత అనేటువంటిది కర్తతో పాటు నే ఉపయోగించాలి. నెక్స్ట్ पाठ पढ़ा. सीता ने पाठ पढ़ा. చూడండి, ఇక్కడ రాసినటువంటి వాక్యము మీకు కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. ఎందుకని అంటే సీత కనిపిస్తూ ఉంది, చివరిలో పడా కనిపిస్తూ ఉంది, అవునా? మరి కర్తతో పాటు నే రాసినప్పుడు గుర్తుపెట్టుకోండి, మామూలుగా వాక్యాలు మీరు రాసేటప్పుడు ఏం చేస్తారు, కర్త పుంలింగ్లో ఉంటే క్రియ పుంలింగ్లో రాస్తారు, కర్త స్త్రీలింగ్లో ఉంటే క్రియ స్త్రీలింగ్లో రాస్తారు. కానీ ఇక్కడ భూత్కాల్లో అంటే పాస్ట్ టెన్స్లో కర్తతో పాటు నే వాడినప్పుడు మాత్రం క్రియ కర్తను బట్టి కాకుండా కర్మను బట్టి మారుతూ ఉంటుంది. కర్తను బట్టి కాకుండా కర్మను బట్టి మారుతూ ఉంటుంది. అంటే ఏంటి, కర్త యొక్క లింగ్ వచనం పైన ఆధారపడి ఉండదు. మరి ఏ వర్డ్ యొక్క లింగ్ వచనం పైన ఆధారపడి ఉంటుంది, కర్మ అంటే ఆబ్జెక్ట్ యొక్క లింగ్ వచనం పైన ఆధారపడి ఉంటుంది.